అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే పొట్టేలు తలకాయ కూర అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓన్లీ తలకాయ మాత్రమే, పాయ అయితే లేదు. తలకాయ కూర కూడా చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీకి కానీ, దోశకి కానీ, పూరికి కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేనైతే 2 కేజీలు పడే పొట్టేలు తలకాయ అయితే తీసుకున్నాను. నీట్గా దాన్ని కట్ చేసి బాగా కడుక్కోవాలి. 1-4 సార్లు అయితే మనము తలకాయ కూరను బాగా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెము స్మెల్ అనేది ఉంటుంది. ఆ స్మెల్ మొత్తం పోయేలాగా నీట్గా 4 సార్లు అయితే కడుక్కోవాలి. ముక్కలు అయితే ఈ విధంగా కొట్టించాను. మనకు పొట్టేలు తలకాయ కూరలో పెద్ద కంటే ఉండదండి. దాని ఎముకల్లో టేస్ట్ వల్ల మనకు కర్రీలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసి, కుక్కర్లో అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, మొత్తం అయితే వేసేయాలండి. మనం ఇందులో ఎలాంటి నూనె అయితే వేయలేదు. ఒట్టి కుక్కర్లోనే మనం స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి తలకాయ ముక్కలు అయితే వేసేద్దాము. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు, అలాగే ఉప్పు 1 స్పూన్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు పసుపు అంతా ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. కుక్కర్లో కొంచెం కలపాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎందుకంటే మనకు దీంట్లో ఎముకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సరిగ్గా మనకు లోపల తిరగవు. ఈ విధంగా చూసి కలుపుకోవాలి. 4 పక్కల కుక్కర్లో అయితే మనం వేసిన పసుపు ఉప్పు అంతా బాగా పట్టేలాగా. నాకైతే ఇది పొట్టేలు తలకాయ దగ్గర 2 కేజీలు పడిందండి. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజుతో గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాము. మళ్ళీ ఇంకోసారి అయితే మనము బాగా కలిపేసి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం మనము. ఇక్కడ స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను దగ్గర 10 విజిల్స్ అయితే పెట్టాను. ఎందుకంటే కొంచెం ముదురు పొట్టేలు తలకాయ కాబట్టి 10 నుంచి 12 అయితే పడుతుంది. అదే లేతది అయితే మీకు 6 నుంచి 8 పట్టవచ్చు. నాకైతే 10 విజిల్స్ పట్టిందండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం మనము తలకాయ కూర ఎంతవరకు ఉడికిందనేసి. చూసారు కదా, మనకు తలకాయ కూర అయితే బాగా ఉడికిపోయిందండి. నాకైతే 10 విజిల్స్ సరిపోయింది. 10 విజిల్స్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేసి దీనికైతే మసాలా మనం రెడీ చేసుకుందాము. మిక్సీ చిన్న జార్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి అండి, మనం ఒక టెంకాయలో సగం చిప్ప కొబ్బరిని అయితే విధంగా చిన్న కట్ చేసి వేసుకుందాము మసాలా కోసము. ఇప్పుడు దీని అయితే మనము నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టేద్దాము. మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే చూసారు కదా, విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మనము టమాటా అయితే ఒక మీడియం సైజ్ టమాటా అయితే వేసుకుందాము. నాటు టమాటా అయితే బాగుంటుందండి. అలాగే ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని వేసుకొని మనము మెత్తగా పేస్ట్లాగా అయితే మిక్సీ పట్టుకునేద్దామండి. ఈ మసాలా అనేది మన కొబ్బరి మసాలా మెత్తగా పేస్ట్లా పడితే మనకు టేస్ట్ అనేది గ్రేవీ చాలా బాగుంటుంది. మసాలాని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనం ఉడికించి పెట్టుకున్నాం కదా తలకాయ కూర, అదైతే వేసుకునేద్దామండి. నేనైతే గిన్నెలో వేసుకుంటున్నాను. కుక్కర్ అయితే నాకు కొంచెం చిన్నదైంది కాబట్టి ముక్కల్ని కలపడానికి కొంచెం ఇబ్బంది అయిపోయింది. దానికే నేను పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనం ఉడికించుకున్న తలకాయ కూర ముక్కలు అయితే వేసుకునేద్దాము. ఇప్పుడు దీంట్లో మసాలా అయితే వేసుకుందామండి. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మసాలా ఉంది కదా, పచ్చి కొబ్బరిది, అదైతే వేసేద్దాము. పచ్చి కొబ్బరి పడడం వల్ల మనకు గ్రేవీ బాగా కలిసి వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే 3 చెంచాల కారం అయితే వేసుకుందాము. అలాగే 3 చెంచాల ధనియాల పొడి, అలాగే 1 చెంచా ఉప్పు అండి. ఉప్పు అనేది మనము ఇంతకుముందు కూడా వేసామండి, చూసి వేసుకోవాలి. ఉడకపెట్టేటప్పుడు 1 స్పూన్ అయితే వేసాము, ఇప్పుడు 1 స్పూను. అలాగే ఇందులో మనం మిక్సీ పట్టుకున్న చిన్న జార్ ఉందిగా, ఆ జార్లో ఉన్న మసాలా నీళ్ళు కూడా వేసుకునేద్దాము. అలాగే ఫ్రెష్గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం మనం బాగా ముక్కలకు పట్టేలాగా అయితే కలుపుకునేద్దాము. కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మనకు గ్రేవీ అనేది ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ కలుపుకొని నీళ్ళు అనేది మనం పోసుకోవాలి. మరీ ఎక్కువ పలసగా కాకుండా మరీ ఎక్కువగా చిక్కగా కాకుండా మధ్యస్థం కలుపుకున్నామంటే టేస్ట్ మన గ్రేవీ చాలా బాగుంటుంది. మనం వేసిన మసాలా ఐటమ్స్ మొత్తము ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలుపుకునేద్దాము. ఎందుకంటే కొబ్బరి అవన్నీ వేసాం కదా, ఒకే చోట ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలపడం వల్ల మసాలా మొత్తం ముక్కలకు బట్టి మనకు గ్రేవీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని అయితే స్టవ్ మీద పెట్టేద్దాం మనము. స్టవ్ మీద పెట్టిన తర్వాత 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మొత్తం సిమ్లో అయితే పెట్టేద్దాము. స్టవ్ మీద పెట్టిన తర్వాత జస్ట్ మనం కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత లైట్గా ఇంకోసారి ముక్కలు అయితే బాగా కలుపుకునేసి మూత పెట్టేసి 15 నిమిషాలు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేద్దామండి. ఆ లోపల దీనికి మసాలా అయితే మనము రెడీ చేసుకుందాం. ఈ మసాలా మెయిన్ మసాలా. దానికోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో 4 చెంచాల నూనె అయితే పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము. అలాగే ఇది మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ మసాలా అనేది మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మనకు ఎర్రగడ్డలు అనేది కలర్ మారాయి కదా. ఇప్పుడు దీంట్లో
చిన్న సైజు టమాటాలు 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. పెద్ద సైజు అయితే ఒక పెద్ద సైజు టమాటా తీసుకోండి. మీడియం అయితే 2 తీసుకోండి. నేనైతే 3 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా మనకు పచ్చి వాసన పోయి బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా మన టమాటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లోనే రెండు చెంచాల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్తో గరం మసాలా అండి, ఇది హోమ్ మేడ్ పట్టా లవంగాల యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకుని ఈ మసాలాను మనం బాగా నూనె సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. కలుపుతూనే ఉండాలండి మనము, మసాలా ఎక్కడ అడుగు పట్టకుండా. ఎందుకంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాం కదా, తొందరగా అడుగు పట్టేస్తుంది. అలాగే వదిలేసినామంటే మనం కలుపుతూనే ఉండాలి, అప్పుడే మసాలా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్లేవర్ అనేది మన తలకాయ కూరలో కూడా గ్రేవీలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి. చూసారు కదా మనకు నూనె అనేది మసాలా నుంచి సపరేట్ అవుతుంది. మసాలా అయితే బాగా రెడీ అయిపోయింది. దీని అయితే పక్కన పెట్టేద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసి మనము 15 నిమిషాలు సిమ్లో పెట్టేసాం కదా తలకాయ కూరను, దాన్ని ఇంకోసారి అయితే బాగా కలుపుకుందామండి. చూసారు కదా మనకు బాగా కుతలాడుతూ సిమ్లో 15 నిమిషాలు బాగా ఉడకపెట్టాలి. ఆల్రెడీ ఎందుకంటే మనం వేసిన మసాలాలని ముక్కల్లో బాగా పడతాయి. ఇంతకుముందు అయితే మనం కుక్కర్లో ఏమీ లేకుండా పసుపు ఉప్పు వేసాము. మసాలాలు వేసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించడం వల్ల మసాలా మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు మనం కడాయిలో రెడీ చేసి పెట్టిన మసాలా కూడా మనము ఈ కర్రీలో అయితే వేసేద్దాము. అసలు మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి ఆ మూత తీయడం మనకు. ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా గ్రేవీలో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇదైతే మనకు వేడి ఇడ్లీలో కానీ అలాగే చపాతీకి కానీ దోశకు కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీ అనేది మనము ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఉప్పు అయితే నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఉప్పు అయితే ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా ఉప్పు వేసాము, అందుకే ఉప్పు అనేది ఒకేసారి వేయకుండా మనం చెక్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. గుమగుమలాడుతూ మన పొట్టేలు తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్ అయితే తీసేద్దాము. చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంత ఎమ్మిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న మసాలాతోనే మనం దీన్ని చాలా ఈజీగా గ్రాండ్గా చేసుకోవచ్చు అండి. సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన కర్రీని అయితే వేడిగా ఇడ్లీలు అయితే సర్వ్ చేసుకుందాము. ఇడ్లీలు అయితే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. దీని ఫ్లేవర్ మనకు ఒరిజినల్ ఫ్లేవర్ తెలియాలి అంటే ఇడ్లీలో సూపర్గా ఉంటుంది. ఇడ్లీ కానీ దోశ కానీ. మూడోది ఎత్తుకుంటే చపాతీ పరోటాలో బాగుంటుంది. ఫస్ట్ మనకి ఇడ్లీలో ఫస్ట్ ప్రయారిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి, ఇప్పుడు మన టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మనం వేసిన మసాలాలు కరెక్ట్ క్వాంటిటీ వేసాం కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.